Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more outfits. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ బక్రంతో స్టిచ్ చేసాం. అంటే ముందు ఇట్లా లైక్ కట్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా గోపురం లైక్ అట్లా అంటే టెంపుల్ మోడల్లో వస్తుంది. మీకు thumbnail లో చూస్తే అర్థమవుతుంది. సో ఇలా బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 తీసుకున్నాను అండ్ లూజ్ వచ్చేసి 10.5, చెస్ట్ దగ్గర వచ్చేసి 11.5 అలా తీసుకున్నాను. సో షోల్డర్ వచ్చేసి 7 అండ్ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసేమో 7.5 అలా తీసుకున్నాను. ఇలా కర్వ్ తీసి కట్ చేసుకున్నాను. చూడండి ఇలా కట్ చేసుకొని మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ పార్ట్ దగ్గర వచ్చేసి నేను షోల్డర్ చాలా తక్కువ అడిగారు క్లయింట్. సో అలా నేను 2 or 2.5, 2.5 అట్లా నేను పెట్టుకున్నాను. అలా మార్క్ చేసుకొని దీన్ని సపరేట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్కి చూడండి, ముందుగానే నేను బక్రం కట్ చేశాను. బ్యాక్ పార్ట్కి కూడా ఇలా బక్రంని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా పైన చిన్న పఫ్ వచ్చేస్తుంది. సో హ్యాండ్ వచ్చేసి యాక్చువల్గా 9, పైన ఒక 3 ఎక్స్ట్రా తీసుకున్నాను పైన కుర్చీ కోసం. సో ఇప్పుడు ఇలా వేసేసి దాన్ని మొత్తం నేను మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేసుకున్నాను. ఇలా సపరేట్గా చేసుకొని కట్ చేసుకున్నాను, ఈజీగా అయిపోతుందని. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూడండి. స్టిచ్చింగ్ ఫస్ట్ నేను ఏం చేశానంటే లైక్ ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకున్నాను. చూడండి ముందుగానే బక్రం ఇలా చేసుకున్నాను. ఇది ఎట్లా అంటే ఐరన్ చేసుకోనికి రాదు, డైరెక్ట్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో కొన్ని డైరెక్ట్ ఐరన్ చేసుకోనికి ఉంటాయి, కొన్ని వితౌట్ ఐరనింగ్ కూడా ఉంటాయి. సో ఇది వితౌట్ ఐరనింగ్. విత్ ఐరనింగ్ అంటే కొంచెం రఫ్గా ఉంటుంది, అంటే కొంచెం హార్డ్గా ఉంటుందని తీసుకోలే నేను. సో ఫస్ట్ ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ని మొత్తం జాయిన్ చేసుకోవాలి. సో ఇలా చుట్టుకుట్టు వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు. చూడండి ఇలా చుట్టుకుట్టు కంప్లీట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసుకోవాలి. నేను దీనికి నెక్ ఏం కట్ చేయలేదు, ఎందుకంటే నేను ముందుగా బక్రం కట్ చేశాను కదా. సో ఆ బక్రంని ప్లేస్ చేసేసి నేను దాన్ని రివర్స్ తీసుకుంటాను అన్నమాట. సో అందుకే నేను నెక్కి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా బక్రంని ఇలా జాయిన్ చేసుకున్నాను. దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అది కింద సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు స్టిచ్ చేసుకోలేదు, దాన్ని జాయిన్ చేశాక నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా కరెక్ట్ సైడ్ పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా కరెక్ట్గా మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దగ్గర ఈ కార్నర్స్ వచ్చేలాగా పెట్టుకొని చూసుకొని ఇలా పిన్స్తోని సెక్యూర్ చేసుకోండి ఫస్ట్. అలా అయితే కదలకుండా నీట్గా వస్తుంది. చూడండి బక్రంకి కార్నర్ అంటే బక్రం మీద కాదు, క్లాత్ మీద కాదు, దాని మిడిల్లో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా కరెక్ట్గా చూడండి, ఇలా పాదమించి గ్యాప్తోని మంచిగా పెద్ద కుట్టు వేసుకోండి, ఎందుకంటే లైక్ విప్పుకోనికి ఈజీగా ఉంటుంది ఒకవేళ రాంగ్ అయితే. తర్వాత కొంచెం క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కచక్స్ పెట్టుకోవాలి చిన్న సీజర్తోని. సో కార్నర్స్కి పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. కుట్టు అనేది కార్నర్స్ దగ్గర కరెక్ట్గా పడిందో లేదో చూసుకోవాలి. తర్వాత ఇలా రివర్స్ తీసుకోవాలి. సో చూడండి రివర్స్ తీసుకున్న తర్వాత దాని మీద నుండి చిన్న కుట్టుతోని పాదమించి గ్యాప్తోని లేదా కార్నర్కి వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి చిన్నగా. అంటే చిన్న కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీరు కుట్టు వద్దంటే లైక్ ఐరనింగ్ కూడా చేసుకోవచ్చు. ఐరనింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఎమ్మింగ్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, అది ఇలా ఫోల్డ్ చేసుకొని నేను స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కంప్లీట్గా స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది మీరు కావాలంటే ఫస్టే చేసుకోవచ్చు, నేను అప్పుడు మర్చిపోయాను అందుకే ఇప్పుడు చేశాను. సో ఇది ప్రిన్స్ కట్, నేను చాలా వీడియోస్లో చూపెట్టాను ఈజీగా ప్రిన్స్ కట్ అనేది. అలా చేసేసుకొని కుట్టేసుకోవాలి. తర్వాత దీనికి నేను కప్స్ అటాచ్ చేశాను. కప్స్ ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా వాటికి ఎక్స్ట్రా క్లాత్ అనేది అంటే సేమ్ కలర్ క్లాత్ అనేది తీసుకొని ఇలా జాయిన్ చేశాను. సో చూడండి వీటికి ఇలా మిడిల్ మార్క్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే లైనింగ్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను లైనింగ్కి ఎలా జాయిన్ చేస్తున్నాను. ఇలా లైనింగ్కి జాయిన్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇంతే, లైనింగ్కి జాయిన్ చేసుకుంటే మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే అంటే మనకు లైక్ రిమూవబుల్గా పెట్టేసుకున్నాను అన్నమాట. తర్వాత హ్యాండ్స్ నేను చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత దాని మీద కుట్టు వేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ తీసుకొని పైన కుట్టు వేసుకోవాలి. తర్వాత చుట్టు కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి లైక్ పైన బూటీ కోసం ఇచ్చాను కదా, ఆ బూటీని స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్కి ఇలా అంటే లైక్ మనం గుర్తుపెట్టుకున్నాం కదా, అప్పుడే అది మళ్ళీ కట్ చేసుకొని ఇలా చిన్న పఫ్ వచ్చేలాగా కుర్చీలు పెట్టుకోవాలి.
అంతే చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే మన చిన్న హ్యాండ్ పఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే నేను ఫ్రంట్ నెక్కి ఎలాగ జాయిన్ చేసి కట్ చేశాను అంటే లైక్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎలా జాయిన్ చేశానో అలాగే జాయిన్ చేసుకోవాలి, సేమ్ 2 పార్ట్స్ కూడా. తర్వాత ఇవి డివైడ్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను ముందుగానే బక్రంకి లైనింగ్ క్లాత్ జాయిన్ చేశాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ చూపెట్టాను కదా అలా. తర్వాత ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నట్టు లైక్ సేమ్ బక్రంకి కార్నర్గా కుట్టు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ లోపల మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత కార్నర్స్ దగ్గర చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేట్టు కట్ చేసుకొని కచెక్స్ పెట్టుకొని రివర్స్ తీసుకుంటే నీట్గా వస్తుంది అది. చూడండి ఇలా కచెక్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇలా రివర్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు. రివర్స్ తీసుకున్నాక మనకు ఐరనింగ్ కావాలంటే ఐరనింగ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా పైనుండి స్టిచ్ వేసుకోవాలన్నా స్టిచ్ వేసుకోవచ్చు. నేను పైనుండి స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా చిన్న కుట్టుతోని ఇలా పైనుండి స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చిన్న కుట్టు వేసుకోండి, ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడడానికి. మీకు అవుట్ఫిట్ మొత్తం అయిపోయినాక కనిపిస్తుంది ఎంత నీట్గా అనిపిస్తుందో అలా. తర్వాత ఉక్సు పట్టి కూడా వేస్తున్నాను. ఉక్సు పట్టి అనేది పైనుండే వేయాలి, అంటే కరెక్ట్ సైడ్ నుండి ఇలా క్లాత్ని చూపిస్తున్నట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని దాని నుంచి పైన కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇది కంప్లీట్గా ఫోల్డ్ చేసి లోపల సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచెస్ వేసుకోవాలి. పైన సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే దాని లోపల ఫోల్డింగ్కి ఫినిషింగ్ బాగుంటుంది. సేమ్ ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నెక్ దగ్గర, అదంతా ఎమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కాజా పట్టి అటు లైనింగ్ సైడ్ వేసుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా వచ్చేటట్టు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి అంతే. తర్వాత నడుం పట్టి కుట్టుకోవాలి. నడుం పట్టి చూడండి కొంచెం అంటే స్టార్టింగ్ అప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్కి. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మీద కుట్టు వేసుకొని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది అంతే. నా బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను ప్రిన్స్ కట్ దీనికి నేను స్టిచ్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ లైనింగ్ క్లాత్కే స్టిచ్ చేశాను, ఎందుకంటే లోపల పఫ్స్ వేసాము కదా. సో పైదానికి అంత స్టిచ్ చేయలేదు. తర్వాత దీనికి కూడా నడుం పట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకొని లోపల మొత్తం లోడింగ్ చేసుకొని, అంటే ఎమ్మింగ్ లేకుండా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చిన్న కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కింద. కొంతమందికి ఎమ్మింగ్ చేస్తేనే ఇష్టం, కానీ నాకు ఎందుకో ఎమ్మింగ్ చేస్తే అంత నచ్చదు. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా షోల్డర్ వచ్చేసి కట్ చేసుకొని దానికి హ్యాండ్స్ వచ్చేసి జాయిన్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మిడిల్కి హ్యాండ్ పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇలా జాయిన్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత లోడింగ్ చేశాను. మెయిన్ అంటే కరెక్ట్ సైడ్ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి, తర్వాత దాన్ని లోపలికి చేస్తే అది అనేది చిన్న చిన్న పోగులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి, అది మనకు లోడింగ్ లాగా కనిపిస్తుంది. మనకు వర్లాగ్ మిషన్ ఉండదు కదా, సో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. సో చూడండి అంతే, మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి దీనికి నేను థ్రెడ్స్ జాయిన్ చేయలేదు, థ్రెడ్స్ తర్వాత జాయిన్ చేశాను. చూడండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. కప్స్ కూడా బయటికే పెట్టాను, ఎందుకంటే మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసుకోవచ్చు అన్నట్టు. తర్వాత నేను వీటికి బ్యాక్ థ్రెడ్స్ నేను రెడీ చేశాను. నార్మల్గా ఇంత లైక్ ఇట్లా కోన్ షేప్ చిన్న చిన్న వచ్చేలాగా అంతే థ్రెడ్ జాయిన్ చేసుకున్నాను. అంతే మన బ్యూటిఫుల్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో మన బక్రమ్ యూస్ చేస్తే. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేను చెప్పాను కదా టెంపుల్ థీమ్లో అని, బ్యాక్ నెక్ వచ్చేసి. సో చాలా బాగుంది. సో ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం, ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.